అయోధ్యలో రామమందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 రూపాయల నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం శ్రీరాముడి చిత్రాలతో పాటు 500 రూపాయల నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 500 రూపాయల నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉండే ప్లేస్లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 రూపాయల నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందుపరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 రూపాయల నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం శ్రీరాముడి చిత్రాలతో పాటు 500 రూపాయల నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 500 రూపాయల నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉండే ప్లేస్లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన 500 రూపాయల నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందుపరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు.